హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రాయల, మీ వెంకటగిరి అమ్మాయి. ఈరోజైతే నేను మీకు అనంతపూర్ మ్యారేజ్కి వెళ్ళాను కదండి. ఆ మ్యారేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యేంత వరకు ఈ వీడియో మీకు ఫస్ట్ ముందు రోజు రాత్రి బయలుదేరామండి ట్రైన్కి. మార్నింగ్ 8:30కి స్టేషన్లో దిగాము. స్టేషన్ నుంచి దిగాక హోటల్ రూమ్కి వెళ్ళామన్నమాట. వాళ్ళే వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. హోటల్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఎంట్రన్స్లోనే అట్రాక్టివ్గా కృష్ణుడి విగ్రహం అయితే పెట్టారు. అక్కడి నుంచి రూమ్స్కి తీసుకెళ్తున్నారనమాట. బాయ్ వచ్చాడు. హోటల్ వాళ్ళే మమ్మల్ని ఎవరి రూమ్స్ వాళ్ళకి నేమ్స్తో సహా బుక్ చేసేసారండి. పెళ్లి కూతురు వాళ్ళే బుక్ చేశారు మాకు కూడా రూమ్స్. అయితే ఈలోపే లిఫ్ట్ రావడానికి ముందు కొంచెం పిక్స్ దిగుదాము అని చెప్పని వీడియో తీసుకుంటున్నాను అనమాట. నేనైతే చాలా బాగుందండి. అసలు కాసేపు అక్కడే ఒక 5 మినిట్స్ దాకా వెయిట్ చేసామన్నమాట లిఫ్ట్ కోసము. వెయిట్ చేసినప్పుడు మేము అక్కడ విజువల్స్ దిగాం. తర్వాత మార్నింగ్ పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళేసి వచ్చేసానండి. పెళ్ళికూతురు దగ్గర అయితే ఏం తీయలేదు, ఎందుకంటే ఇంటి దగ్గర చేశారు కదా, నాకు కొంచెం కొత్త అయ్యి నేనేం తీయలేదు. పెళ్ళికూతురు అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోతున్నాం. పిల్లలందరూ చూడండి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళైతే నైట్ డ్రెస్సులు వేసేస్తున్నారు. నేను ఇంకా శారీ చేంజ్ చేసుకొని కొంచెం ఏసీలో రిలాక్స్ అవుతున్నాము. ఇదైతే ఈవినింగ్ రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ స్టార్టింగ్ నుంచి చూడండి ఫుల్ డెకార్ చేశారనమాట. ఇదైతే నేను లాస్ట్లో తీసానులేండి. క్రౌడ్ అంతా తగ్గిపోయిన తర్వాత తీసుకున్నాను ఫస్ట్ నుంచి ఎంట్రన్స్. అలా తీసుకుంటే ఇది లాస్ట్ ఆల్మోస్ట్ ఇది 10:30, 11 ఆల్మోస్ట్ అనమాట ఈ టైము. అందరూ వెళ్ళిపోయారు. ఇక మేము మెయిన్ వాళ్ళు మాత్రం ఉన్నామన్నమాట. మా వాళ్ళందరూ లైన్గా కూర్చొని ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి తనైతే తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్లిప్పింగ్ ఏమో క్రౌడ్ ఉన్నప్పుడేనండి. కొంచెం ముందు వెనక అయిన క్లిప్స్ చూడండి. ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. ఐటమ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగా పెట్టారు. ఇదిగోండి ఒకసారి మళ్ళీ మా గ్యాంగ్ అందరం కూర్చొని సెల్ఫీ లేక వీడియో తీస్తున్నాను. అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్. ఒక్కొక్కళ్ళం పేర్స్గా వచ్చాము. ఫ్యామిలీస్గా వచ్చాము. ఇక్కడైతే వాళ్ళది ఏవి ప్రజెంటేషన్ జరుగుతుందన్నమాట. అందరూ అలా చూస్తున్నారు, ఎందుకంటే ఎంగేజ్మెంట్ మూమెంట్స్ అలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ ప్లే చేశారు వాళ్ళు మ్యారేజ్ అప్పుడు జరిగేటప్పుడు సైడ్న. తర్వాత ఫొటోస్ దిగడానికి అందరం స్టేజ్ ఎక్కామండి. పక్కన ఉంటాయి కదా కొంచెం డెకరేషన్, అక్కడంతా దిగుతున్నారనమాట మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు. ఇక ఫుడ్ సెక్షన్కి వస్తే థర్స్డే నైట్ రిసెప్షన్ కదండి. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, అదే టిఫిన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా గురువారం రోజు. సో 2 పెట్టారనమాట. టిఫిన్ సెక్షన్ ఉంది, అలాగే భోజనం సెక్షన్ కూడా ఉందన్నమాట. చాలా సింపుల్గా వేస్ట్ అవ్వకుండా రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారండి. మీకు విజువల్స్లో వస్తాయి చూడండి. ఇదిగోండి ఐస్ క్రీము, అటువైపు బనానాస్ పెట్టారు, ఆ తర్వాత పిస్తా మిల్క్ షేక్, సమోసా ఇవన్నీ 4 to 6 పెట్టారంటండి. ఇదేమో అటువైపు నుంచి ఐస్ క్రీమ్, బనానా, ఇటు కిల్లి. చూడండి ఇదంతా ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఎల్ షేప్లో ఉందన్నమాట. ఏంటది ఈ బఫే సిస్టమ్ జరిగేదంతా. సో ఈ బఫే సిస్టమ్ దగ్గర ఖాళీ లేకపోయినా కూడా ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్లో కూర్చొని తినొచ్చు. ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తే ఐటమ్స్ జిలేబీ, ఇంకొకటి ఏదో ఇది కూడా చాలా అన్ని నట్స్ పెట్టి చేశారండి. ఇది బజ్జీ, తర్వాత మసాలా దోశ, జిలేబీ, ఇవన్నీ చట్నీ, తర్వాత వేడిగా పూరి వేస్తున్నారు. అదిగోండి వెనకలు వేస్తున్నారు పూరి అను దోశ. ఇక్కడికి వచ్చేస్తే బిర్యానీ, పనసకాయ బిర్యానీ పెట్టారండి. తర్వాత రైతా, కుర్మా, వంకాయ కర్రీ. టూ సెక్షన్స్గా పెట్టారన్నమాట. ఇటువైపు ఒక బఫే సిస్టమ్, అటువైపు ఒక బఫే సిస్టమ్ పెట్టారు. 2 చోట్ల అన్ని ఐటమ్స్ దొరికేలాగా చేశారనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఎలా చేయాలనుకున్నది ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారనమాట. తర్వాత తినేసాము. ఒక 1 by 1 ఫొటోస్ వస్తాయి చూడండి. అందరం ఎవరికి వాళ్ళము గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. నేనైతే మా బ్రదర్స్తో దిగకుండా ఉండను. ఇది మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫోటో, మా ఫ్యామిలీ ఫోటో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. శారీ చేంజ్ అయింది చూసారా. పెళ్ళి కూడా అయిపోయింది. నెక్స్ట్ డే 6:30 to 7:30 మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అప్పుడు కూడా మేము కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి
మా మామయ్యతో నేను మా చెల్లి. మా మామయ్య అంటే మాకు చాలా సరదాగా ఉంటుంది, మా మేనత్త వాళ్ళ హస్బెండ్. తర్వాత అయితే ఇంటికి రూమ్కి వచ్చేసామండి. ఇది మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ పిక్, మా మదర్ ఫాదర్ వీళ్ళు. తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దిగారండి. ఇదైతే మ్యారేజ్ అప్పుడు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పెట్టారు, అలాగే లంచ్ కూడా పెట్టారనమాట. టిఫిన్ లంచ్ 2 అయిపోయినాయండి మ్యారేజ్ దగ్గర, అన్నీ చూసుకున్నాము. ఆ తర్వాత మాకు ఈవినింగ్ 6 o'clockకి ట్రైన్. మా చెల్లి మా మరిది అయితే ఫస్ట్ మేము వెళ్ళిపోయాము. వాళ్ళు కొంచెం ఇంటి దగ్గర అబ్బాయిని దించి కొంచెం చిన్న చిన్న పనులు చూసుకొని స్టేషన్కి తీసుకొచ్చి మమ్మల్ని కాసేపు మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళారండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక